ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశ్విని. ఎట్లున్నారు? మస్తున్నారులే. నేను కూడా మస్తున్నా. మీరు ఎట్లున్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇక చాలా రోజులైంది వీడియోలు పెట్టక, ఎందుకంటే జ్వరాలు ఈ వర్షాలు ఇప్పుడిప్పుడే కోలుకున్నా. ఇక ఎట్లయినా వీడియోలు చేయాలని డిసైడ్ అయిపోయి వీడియోలు చేయడానికి ముందుకు వచ్చిన. ఇక ఇవాళ ముచ్చట ఏంటంటే చికెన్ గ్రేవీ మసాలా చికెన్ గ్రేవీ. ఓకే, ఏదో ఒకటిలే, అందులో అయితే మసాలా ఉండిద్ది కదా. అయితే సంగతి ఏంటంటే ఈ మసాలా చికెన్ గ్రేవీ ఎంత టేస్టీగా ఉందంటే మీరు ఇంకా ఒకసారి ఈ విధంగా వండుకున్నాక మళ్ళీ ఇదే విధంగా వండుకుంటారు, అంత బాగుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ముందుగాలనైతే చికెన్ని 2 సార్లు కడుక్కోండి. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూను పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, దీంట్లోకి కొంచెం చికెన్ మసాలా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా గట్టిగా నలుపుతూ పిసకాలి. అప్పుడైతే ముక్కలకి మంచిగా పట్టిద్ది ఈ మసాలా అనేది. దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి వీటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డలు పెద్ద 2 తీసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు వేగే లోపల మనం ఇంకో ప్రాసెస్ చేద్దాం రండి. మనం 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా మసాలా కలిపిన చికెన్ని, దాంట్లోకి మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అంత పెరుగేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మళ్ళా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం కొత్తిమీర, 1 నిమ్మకాయ ఉంటే ఇంకా బాగుండేది, కానీ నా దగ్గర ప్రస్తుతానికి లేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. ఇంక ఇప్పుడైతే ఇవైతే ఈ కలర్లోకి వచ్చినాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి, ఆరాలి. ఇవి మ్యాగ్నేషన్ చేసిన చికెన్లోకి కొంచెం కస్తూరి మేతి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నీటికి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడైతే ఇందాక ఉల్లిగడ్డలు వేయించి పెట్టుకున్న ఆయిల్ని వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని దాంట్లో చెక్క, లవంగాలు, ఇలాచీలు, గుండు మిరియాలు, కొంచెం అంతా సాజీరా, అట్లనే 2 బిర్యానీ ఆకులు, ఇవన్నీ వేసుకొని ఇవి కొద్దిగా మాడేదాకా ఉండాలి. మాడిన తర్వాత దీంట్లోకి మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ను ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు నెమ్మదిగా ఉడికించుకోవాలి కలుపుతూ. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా వాటిని తీసుకోవాలి. అట్లనే 7-8 జీడిపప్పు పలుకులు, అట్లనే 4-5 బాదం పప్పు పలుకులు అవి వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కూర ఈ కన్సిస్టెంట్లోకి వచ్చినాక దీంట్లోకి మనము ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు, జీడిపప్పు, బాదంది మసాలా, దాన్ని మనకి కర్రీ ఈ కన్సిస్టెంట్ వచ్చిన తర్వాత దీన్ని మొత్తంగా కర్రీలోకి వేసుకోవాలి. వేసుకొని అట్లనే దీంట్లో ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసి మొత్తం ఆ వాటర్ కూడా అందులో వేసుకోవాలి. అట్లనే మనం ఇందాక మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, దాంట్లో కూడా వాటర్ పోసి మొత్తం కలిపి అందులో వాటర్ పోసుకోవాలి. మీకు ఇంకేమన్నా కొంచెం ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే దాంట్లోకి మీరు ఇంకొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే చాలు అనిపించింది. ఇంకా నేనైతే ఉడికించుకుంటున్నాను. నాకెందుకో తెల్లగా అనిపించింది, అందుకే ఇంకో 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నా నేను. అంటే చూడ్డానికైతే బాగానే ఉంది, కానీ కెమెరాలో మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా కారం వేసుకొని కలుపుకున్నా మంచిగా. ఇక ఇప్పుడు మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు వేసినాం కదా, అదే జీడిపప్పు గ్రేవీ లాంటిది వేసినాం కదా మనము, దానివల్ల ఏమైందంటే ఊరికే అడుగంటుతూ ఉండిద్ది. చిన్నగా పెట్టుకొని మనము ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికిస్తూ ఉండాలి. అప్పుడే మనకి కూర అయినట్టు. మన కూర అయితే ఇప్పుడు అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన. ఇక టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు ఇంకా కొంచెం రిస్క్ అనుకోకుండా ఒక 2 సార్లు ట్రై చేస్తే మీకే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటా, టేక్ కేర్.